దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాము ఒకసారి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చాలా దివ్యమైన వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా. నేటి ధ్యాన వాక్యము చాలా దివ్యమైనది. జాగ్రత్తగా వినండి. నేటి ధ్యాన వాక్యము మనము క్రీస్తు ప్రభువు వారి సైనికులమై ఆయన ఆజ్ఞలకు లోబడి మనం ఆయన సైనికులమై ఉన్నందున మనం ఎదుర్కొనబోవు ఆత్మీయ యుద్ధములో అపవాదిని జయించాలి. ఈ యుద్ధము ఎవరితో అంటే అపవాదితో. అపవాదిని జయించాలి. జయించుటకు ఏమి చేయమంటున్నాడు? అలాగా యుద్ధమునకు వెళ్ళేటప్పుడు దండులో చేర్చుకున్న వానిని గూర్చి ఆయన్ని సంతోషపెట్టాలంటే మనం సైనికులము. ఈ యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ఆ దండు వెళ్ళాలి. ఆ దండులో చేర్చుకున్నటువంటి యేసుప్రభు వారిని, దండులో చేర్చుకున్న వారు ఎవరంటే యేసుప్రభు వారు. దండులో చేర్చుకున్న వారిని మనము సంతోషపెట్టాలి అని ఉన్నది ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం క్రీస్తు సైనికులమై ఉన్నందున మనము ఎదుర్కొనబోవు ఆత్మీయ యుద్ధములో అపవాదిని జయించి అంటే జయించుటకు ముందుగా మనము యుద్ధ భూమికి వెళుతున్నప్పుడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకుండా, జీవన వ్యాపారాల గురించి ఆలోచించకూడదు. మనము మన దృష్టంతా అపవాదిని జయించే ఉద్దేశముతోనే, అదే టీవీతోనే మనం బయలుదేరి మనం ఏం చేయాలి? అపవాదిని ఓడించాలి. ఎప్పుడు ఓడిస్తావు? మనల్ని యుద్ధమునకు పోయేటప్పుడు ఏ విధంగా అయితే, ఎందుకొరకైతే మనల్ని దండులో చేర్చారో, అప్పుడు చేర్చిన దగ్గర నుండి ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు. సూటిగా యుద్ధ భూమిలో అపవాదిని జయించటానికనే వెళ్ళాలి. అప్పుడు అపవాదిని జయించి మనలను సైనికులుగా ఏర్పరిచిన ప్రభువు వారిని ఘనపరచాలని ధ్యానించుకుంటున్నాము. ఇది అయితే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 1వ గ్రంథము 7:40 చూచినట్లయితే, యాకోబు భార్య లేయా దాసి అయిన జల్ఫా కుమారుడు ఆషేరు సంతతిలో నుండి పరాక్రమశాలులను యుద్ధ వీరులను దేవుడు తయారు చేసినట్లు మనము చదువుకుంటున్నాము. అలాగే క్రీస్తు ప్రభువు, క్రీస్తు సంఘము, దేవుని బిడ్డలమైన మనము కూడా యుద్ధ వీరులముగా ఉండాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, జరగబోయే ఆత్మీయ యుద్ధములో పరాక్రమశాలులముగా యుద్ధమందు జయము పొంది మనలను యుద్ధమునకై ఏర్పరచుకున్న మన రక్షకుడైన క్రీస్తు వారిని మహిమపరచాలి. మనం ఆత్మీయ యుద్ధములో పాల్గొనే ముందు మన శత్రువులను గుర్తించాలి. ఇంత నిఘా ఉండాలి, ఇంత తెలివి ఉండాలి, ఇంత సూక్ష్మ జ్ఞానం ఉండాలి, ఇంత ఆత్మీయ
ఆత్మీయ జ్ఞానము కలిగి ఉండాలి, శక్తి కలిగిన వాళ్ళముగా ఉండాలి. వారిని మన శత్రువులను గుర్తించి, మన శత్రువులు ఎవరెవరై అంటే ముగ్గురు. మన శత్రువులు ముగ్గురు. ఒకటి ఎవరు? మన శరీరమే మన శత్రువు. ఈ శరీరము ఆత్మకు విరోధముగా ప్రవర్తిస్తుందని పౌలు గారు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో రాసినాడు. మన శరీరము ఆత్మకు విరోధముగా అంటే ఇప్పుడు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? దృష్టంతా యుద్ధం మీద పెట్టి ఏమి ఆలోచించకుండా, ఏమి తినుచు త్రాగుచు అనేది లేకుండా ధీటిగా టీవీగా మనము యుద్ధములో పోరాడాలి. ఆ పోరాడాలంటే మన శరీరము ఆత్మకు విరోధముగా ఉంటుంది. కాసేపు సేద తీర్చుకుందాము, కాసేపు అలసట తీర్చుకుందాము అన్నటువంటి శరీరానికి ఉంటుంది. అవి మనం ఏం చేయాలి? వాటిని మనము గుర్తించాలి. అప్పుడు రెండోది ఏంటంటే లోకము మనము క్రీస్తువారమైనందున లోకము మనల్ని ద్వేషిస్తుంది. రెండోది లోకము. మన శత్రువు ఎవరంటే లోకమే. మన శత్రువు ఎవరంటే శరీరమే. ద్వేషిస్తుందని యోహాను సువార్త 17వ అధ్యాయం 14లో చూడగలము. గనుక మనము దుష్టుని నుండి కాపాడబడాలంటే లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా జీవించాలి. ఇక మూడవ దానికి వద్దాము. ఇది అపవాది. మన శత్రువులు ఎవరంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనల్ని ఆటంకపరిచేయి ఒకటి మన శరీరము, మనము నివసిస్తున్న లోకము. అపవాది అంటే సాతాను. దేవునికి ఆయన ప్రజలను వ్యతిరేకించే శక్తులన్నిటికీ ఈ అపవాది నాయకుడు. గనుక ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే ఈ ముగ్గురిని మనము మన పరిశుద్ధాత్మ ద్వారా పోరాడి దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించి సాతానుని పాపాన్ని జయించిన యుద్ధ వీరులముగా, దేవునికి పరాక్రమశాలురముగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనల్ని దండులో చేర్చుకున్నది ఎవరు? యేసుప్రభువు వారు. మనం యేసుప్రభువు వారిని సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనము అనుభవించగలము. ఎప్పుడైనా సరే మనము యుద్ధమునకు పోవునప్పుడు ఇతరత్ర ఏమి ఆలోచించకూడదు, దేనికి లొంగకూడదు. మనము ఈ జీవన పరిస్థితుల్లో, జీవన వలయములో, జీవన వాతావరణంలో మనము చిక్కుకోకూడదు. యుద్ధమే యుద్ధము అపవాదిని ఓడించేంత వరకు మనము యుద్ధభూమి యందు బాగా దిట్టంగా మనము ఆత్మీయ బలముతో ఉండి మనం అపవాదిని ఓడించాలి. అప్పుడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనము నిత్యము ప్రార్థన ద్వారానే మనము జయిస్తాము. ప్రార్థన ద్వారానే మనము అపవాది మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రార్థన ఉంటే అపవాది మన దగ్గరికి రాలేడు, భయపడిపోతాడు. అపవాది ఎప్పుడు మనము దేవుని యందు పూర్ణ హృదయముతో మనము ప్రార్థనగానే మనం చేసుకుంటూ దేవుణ్ణి మనము అయ్యా మాకు నిత్య జీవితాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అని మనం చేసుకుంటూ మనము త్యాగపూరితమైనటువంటి మనసు కలిగిన వారమై దేవుణ్ణి ఆశ్రయించి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి దేవుడు పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము దేవా ఇలాగా
ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, అపవాదిని జయించుటకు తండ్రి యుద్ధమునకు మమ్మల్ని సిద్ధము చేసిన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఇదిగోనయ్యా, మేము నాయన నీవు మమ్మల్ని యుద్ధమునకు దేవా పంపుచున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. యుద్ధ భూమిలో తండ్రి మాకు ఏ విధమైనటువంటి అపవాది శోధనలకు మేము గురవ్వకుండా, లోకరీత్యా వ్యాపారాలలో మేము చిక్కుకోకుండా, ప్రభువా నీ యందే మేము మనసు నుంచి ఆత్మీయ జ్ఞానముతో, ఆత్మీయ శక్తితో మేము యుద్ధములో పాల్గొని సాతానుని ఓడించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.